శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం ఈ శ్రీచక్రంలో 9 ఆవరణాలు ఉంటాయని, ప్రతి ఆవరణకి దేవతలు ఉంటారని మనందరికీ తెలుసు. అయితే ఈ శ్రీచక్రంలో మొదటి ఆవరణలో 3 రేఖలలో ఉన్న దేవతలందరి గురించి ముందు వీడియోలో ఉంది. లలితాదేవి కథాభాగాలో మాదిరిగా చెప్పడం జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు ముందు వీడియోలు కూడా చూడండి. ఇక మొదటి ఆవరణలో ఉన్న దేవతలందరి ప్రకటన యోగులని పేరు. వీరందరూ బండాసుర సంహారం కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ బండాసురుణ్ణి సంహరించడానికి సిద్ధంగా శక్తి సేనలతో లలిత అమ్మవారు ఉన్నారు. ఆ శక్తి సేనల్లో మొదటి వాళ్ళు ఈ ప్రకటన యోగినులు. ఇక్కడ మొత్తం ఈ చక్రానికి ఆదిదేవత చక్రేశ్వరి. ఈ అమ్మవారి పేరే త్రిపుర. ఈ చతురస్ర చక్రానికి త్రైలోక్య మోహన చక్రమని పేరు. ఆ తర్వాత ఆవరణలో 3 వృత్తాల మధ్యలో షోడాశదల పద్మమని ఉంది. ఇక్కడ షోడాశ అంటే 16 అని అర్థం, అంటే వికసించడం అని అర్థం. అదే పద్మం వికసించి విస్తరించి వ్యాపించింది. ఇలా వ్యాపించడానికి గుర్తు ఈ చతురస్రం మన ఈ విశ్వమంతా వ్యాపించిందని చెప్పడానికి ఈ చతురస్రమే గుర్తు. ఈ చతురస్రం విస్తరణ వికసన అనే లక్షణాన్ని పద్మం అంటారు. అయితే ఇందులో 16 మంది దేవతలు ఒక్కొక్క దళంలో ఉన్నారు. వారి పేర్లు కామకార్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాక్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసకాకర్షిణి, గంధకాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, శృతాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరకర్షిణి. వీళ్ళు చంద్రకళా స్వరూపులుగా చెప్పబడుతున్నారు. ఇక్కడ ఉండే చక్రాది దేవత పేరు త్రిపురేశ్వరి చక్రేశ్వరి. ఈ చక్రం పేరు పరిపూర్ణ చక్రం. త్రైలోక్యమోహన చక్రంలోని దేవతలు అనుగ్రహిస్తే ముల్లోకాలలోని శక్తులన్నీ మన వశమవుతాయి. వశం అంటే అర్థం మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాయని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ వశం అంటే మనకి అనుకూలమవుతాయని అర్థం. వశీకరణ అంటే అనుకూలత. మొదటి చక్రంలోని దేవతలు అనుకూలిస్తే ప్రపంచంలో అన్నీ మనకు అనుకూలమవుతాయి. నిజానికి జీవయాత్ర సుఖంగా గడవడానికి మొదటి ఆవరణలో ఉన్న దేవతలు చాలు. మనకే కాదు, పెద్ద పెద్ద దేవతలకు కూడా ఈ ఆవరణ దేవతలు చాలు. అయితే ఇక్కడ రెండవ ఆవరణ అయిన సర్వేశ పరిపూర్ణ చక్రంలోని దేవతలు మన శరీరాన్ని పోల్చుకుని చూస్తే, ఉదాహరణకి శబ్దాకర్షిణి అనే దేవత శబ్దం బయట ఉండేది, కానీ మనకి చెవి అనేది ఒకటి ఉండటం వల్ల అది మన దాకా వచ్చింది. ఆ చెవుల్లోనికి ఏది ప్రసరించడం వల్ల శబ్దం ఆకర్షింపబడింది. అదే శబ్దాకర్షుని శక్తి హృదయగతమైన చైతన్యమే క్రమంగా ప్రాణంలో, బుద్ధిలో, శరీరంలో ప్రవేశించింది. ఇలా కనిపించే ప్రతి ఇంద్రియానికి సూక్ష్మమైన భాగాలు లోపల ఉంటాయి. దాంట్లోకి చైతన్యం ప్రవేశించాలి. అలా ప్రవేశిస్తే శ్రవణం దగ్గర శబ్దమనే ఆకర్షణ శక్తి పనిచేస్తుంది. శబ్దాకర్షణ శక్తి అంతరంగంలో ఉంటేనే చెవికి శ్రవణం అనేది వచ్చింది. ఇప్పుడు చెప్పిన 16 దేవతలు కూడా మనలోకి పనికి వచ్చే దేవతల వల్ల మనం బ్రతుకుతున్నామేమో దాన్ని తెలుసుకోవటమే ఈ శ్రీచక్రోపాసన. నిత్యం ఆ తల్లి వలనే మనం బతుకుతున్నాం కాబట్టి అమ్మవారికి మనమందరం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇక్కడ కృతజ్ఞత అంటే అంతా నాది కాదు, నీదే అని అనడం, అదే అర్చన. నా నామం ఇదే యజ్ఞం. నా నామం అంటే ఇది నాది కాదు. కామకార్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారకర్షిణి అంటే నేను అనే భావాన్ని ఆకర్షించే ఆత్మ నుండి విస్తారమైన శక్తి ఈ ఇంద్రియాలన్నిటినీ పనిచేపిస్తుంది. ఈ విశ్వమంతా ఈ శక్తులతోనే నిండి ఉంది. నీ శరీరం కూడా ఈ శక్తులతోనే నిండి ఉంది. జాగ్రత్తగా వీటిని గమనిస్తే మన లోపలే వీటిని చూడగలం. ఇక్కడ చెప్పబడే చక్రం పేరు సర్వాశ పరిపూర్ణ చక్రం. ఇందులో ఆశ అంటే అన్ని ఆశలు తీర్చేస్తుంది, కానీ ఆశ అంటే మరొక అర్థం. దిక్కులని సర్వేశ పరిపూరక అంటే అన్ని దిక్కులా వ్యాపించిన చక్రం. వ్యాపక శక్తి 16 దళాలతో పూర్తి పద్మ వికసన శక్తి సర్వేశ పరిపూర్ణ చక్రంలో కనిపిస్తూ ఉంటుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే శ్రీచక్రంలో రెండవ ఆవరణలో ఉన్న ఈ 16 దళాల పద్మ వికాసన శక్తి అన్ని దిక్కులన్నీ వ్యాపించి మనకి సర్వేశ పరిపూరక చక్రంగా కనిపిస్తుందని చెప్పారు.
కాబట్టి అన్ని ఆశలను తీర్చే శక్తి మన ఆశలు. మంచి వస్తువులను చూడాలని, మంచి వస్తువులను తినాలని, మంచి వాసన చూడాలని, ఇలా శబ్ద, స్పర్శ, రస, గంధ ఇంద్రియాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కామకార్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారకర్షిణి అంటే వాటి మీదే ఆధారపడి ఉన్నాయి. ఇవి సరిగ్గా పనిచేస్తే ఆశలు నెరవేరుతాయి. ఇక్కడ ఉండే యోగినుల పేర్లు గుప్త యోగినులు. ఈ 16 మంది దేవతలు ఎలా ఉంటారంటే పగడపు చెట్లలా ఎర్రగా ఉంటారంట. ఎప్పుడో చిరునవ్వు నవ్వుతూ 4 చేతులు 3 కళ్ళతో ఉంటారు. మొత్తం 16 మందికి చక్రలేఖలు ప్రకాశిస్తూ ఉన్నాయి. వారి 4 చేతులలో చేపము, బాణము, చర్మము అంటే ఒక విధమైన డాలు వంటిది, ఖడ్గము దివ్యమైన కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నారు. అయితే ఆ ఆవరణలో ఉన్న దేవతలందరూ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ చుట్టూ 16 మంది యోగిని దేవతలు ఉన్నారు. ఆ తర్వాత ఆవరణ సప్తమా పర్వం, అష్టదళ చక్రం. ఇక్కడ ఉండే యోగినుల పేర్లు గుప్తాతర యోగినీలు. వీళ్ళని అనంగ శక్తులు అని చెప్పబడుతూ ఉంటాయి. వీళ్ళ పేర్లు అనంగ, కుసుమ, అనంగ మేకల, అనంగ మదన, అనంగ మధునాధుర, అనంగ రేఖ, అనంగ వేగ, అనంగ అంకుశ, అనంగ మాలిని కూడా ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే చక్రేశ్వరి పేరు త్రిపుర సుందరి చక్రేశ్వరి. ఈ చక్రం పేరు సర్వ సంక్షోభన చక్రం. సంక్షోభన అంటే కలవరపాటు అని అర్థం. కలవరపాటు అంటే కలత అని కాదు, కదలికలు అని అర్థం. మనకి ఏదైనా కావాలంటే ముందు కదలికలు రావాలి. నేను అనే భావన యొక్క కదలికలు ఉంటేనే అన్నీ వస్తున్నాయి. ఇక్కడ క్షోభ అంటే కలవరపాటు అని అర్థం. శోభ ఉండటం వల్ల పరిణామం అనేది జరుగుతుంది. పెరుగులోంచి నెయ్యి కావాలంటే క్షోభ కలగాలి. సృష్టిలో ఏదైనా వస్తువు పరిణామం పొందాలంటే క్షోభ అనేది కావాలి. ఈ క్షోభ కలిగించే మనసును కలవరపెట్టే అనాంగ శక్తి, కామనా శక్తి యొక్క విశేషాలే 8 మంది దేవతలు. వీరి చేతుల్లో ఒక చేతిలో చెరుకు విల్లు, మరొక చేతిలో పూలహారాలు, మరో 2 చేతులతో పూలబంతి, నల్ల కలువ ధరించి ఉంటారు. వీళ్ళు అనంగ కుసుమాది దేవతలు. ఇల్లు కూడా అమ్మవారి ఆజ్ఞ అనుసరించి బండాసుర సేనతో యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తరువాత ఆవరణ చతుర్దశ త్రికోణ చక్రం. ఇక్కడ చతుర్దశ అంటే బాహ్యంలో చతుర్దశ భువనాలి. ఈ చతుర్దశ భువనాల దేవతలే ఇక్కడ ఉన్న దేవతలు. ఇక్కడ ఉండే దేవతలు సర్వ సంక్షోభిని మొదలైన వారు. ఈ చక్రం పేరే సర్వ సౌభాగ్యదాయక చక్రం. ఈ చక్రం సర్వ సౌభాగ్యాలు అనిపిస్తుంది. ఇక్కడ ఉండే చక్రేశ్వరి పేరు త్రిపుర వాసిని చక్రేశ్వరి. ఇక్కడ ఉండే దేవతలు సాంప్రదాయ యోగిని దేవతలు. వీళ్ళనే ఖడ్గమాలలో చెప్పే కులయోగిని దేవతలని అంటారు. వారి పేర్లు సర్వ సంక్షోభిని, సర్వ విద్రావణి, సర్వకర్షిణి, సర్వసాధిని, సర్వ సమ్మోహిని, సర్వస్తంభిని, సర్వాజరుంభిని, సర్వశంకరి, సర్వరంజిని, సర్వనాద్భిని, సాధిని, సర్వ సంపత్తి, సర్వ మంత్రపై సర్వదక్షంత్రయంత్రాన్ని దేవతలు మహాతీవ్రమైన రూపంలో ఉంటారు. చక్కని జడలు ధరించి దానిపైన చంద్రుణ్ణి అలంకరించుకుని ఉంటారు. సింధూర తిలకాన్ని ధరించి కాలాగ్ని వంటి కాంతులతో ఉంటారు. వీళ్ళు అతి తీవ్ర స్వభావం కలిగి ఉంటారు. వీళ్ళ ఆయుధాలు అగ్ని, ధనస్సు, అగ్నిబాణము. అగ్నిమయమైన ఖడ్గము ధరించి అగ్నితో గుండ్రంగా ఉన్న డాలు పట్టుకొని అంతమైన శరీరం కలిగిన వారే బండాసురుని మీద మహాకోపంగా ఉంటారు. మన లోపల ఉన్న తీవ్రమైన శక్తులు కూడా ఈ తల్లుల యొక్క దయలే. వీళ్ళు అమ్మవారి యొక్క ఆజ్ఞాశక్తి స్వరూపాలు. ఇక్కడ ఉండే తల్లి త్రిపుర వాసిని చక్రేశ్వరి. ఈ 3 ఆవరణాలు అంటే షోడాదశ, అష్టాదశ, చతుర్దశావరణలో ఉన్న దేవతలందరికీ నమస్కరించుకోవాలి. ఇక 5వ ఆవరణలోకి ప్రవేశిస్తే ఈ 5వ ఆవరణలోని దేవతలు స్ఫటికం వంటి కాంతులతో ఉంటారు. వీళ్ళు ధరించే ఆయుధాలు పరశువు, పాశము, గదా, గంట. ఈ దేవతలు రాక్షసుల పట్ల అహాకోపంగా ఉంటారు. వీరి కనుబొమ్మలు ముడివేసిన ముఖములతో సిద్ధంగా ఉంటారు. వీళ్ళ పేర్లు వింటే చాలు ఆనందం కలుగుతుందని అగస్త్య మహర్షికి హయగ్రీవ స్వామి చెప్పాడు. వారి పేర్లు సర్వసిద్ధప్రద, సర్వసంపత్తప్రద, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రద, సర్వసుఖ విమోచని, సర్వామృత్య ప్రశమని, సర్వవిఘ్నని వారిని, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని. వీరంతా లలిత అమ్మవారి దయతో ఉన్న
ఆజ్ఞలను నెరవేర్చే దేవతలు. ఈ ఆవరణ సర్వ ప్రయోజనాలను నెరవేర్చే చక్రము. ఈ చక్రము పేరు సర్వార్థ సాధక చక్రం. బహిర్దశార చక్రానికి ఆదిదేవతగా ఉన్న చక్రేశ్వరి, త్రిపుర శ్రీ చక్రేశ్వరి తరువాత 4వ ఆవరణ ఇది. అంతర్దశ చక్రం. దీని లోపల 10 త్రికోణాలు ఉంటాయి. అక్కడ ఉన్న దేవతల పేర్లు సర్వాజ్ఞ సర్వశక్తి, సర్వేశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వధార రూపని, సర్వపాపహరణి, సర్వనందమయి, సర్వరక్ష స్వరూపిణి, సర్వేష్పిత ఫలప్రద. ఈ చక్రం పేరు సర్వరక్షకర చక్రం. ఈ చక్ర దేవతలన్నీ స్మరిస్తే అన్ని విధాలైన రక్షణలు లభిస్తాయి. ఇక్కడ ఉన్న చక్రేశ్వరి, త్రిపుర, మాలిని దేవతలు వీరందరూ చతుర్భుజాలు భుజాలతో ప్రకాశిస్తూ ఉంటారు. వజ్రము, శక్తి తోమరము, చక్రము అనే 4 ఆయుధాలు ధరించి బండాసురుని సంహరించడానికి సిద్ధంగా ఉన్నారు. తరువాతది 3వ ఆవరణ. ఈ ఆవరణలో 8 త్రికోణాల చక్రం ఉంటుంది. దీని పేరు సర్వరోగహర చక్రం. రోగాలలో ఆది అని, వ్యాధులని 2 రకాలుగా ఉన్నాయి. వ్యాధి శరీరానికి సంబంధించింది, ఆది అనేది మన మనసుకు సంబంధించినది. ఈ జబ్బుల్ని తొలగించగలిగే దేవతలే వీళ్ళు. 8 మంది దేవతలు. వీరికి రహస్యయోగిని దేవతలని పేర్లు. వీళ్ళు నాగదీశ్వరులు. వీళ్ళే మనకి లలితా సహస్రనామాన్ని అందించిన దేవతలు. వీళ్ళందరినీ వాక్కు శక్తులని చెప్తారు. వీళ్ళు ఎలా ఉంటారంటే అశోక కుసుమాల వలె ఎర్రగా ఉంటారు. వీళ్ళకి 4 చేతులు, 12 చేతుల్లో బాణము, ధనస్సును ధరించి ఉన్నారు. మిగిలిన 2 చేతుల్లో వీణ, పుస్తకము ధరించి ఉన్నారు. వీళ్ళే వాగ్దేవతలు. వీళ్ళు శరీరాలకి దివ్యమైన కవచాలున్నాయి. వీళ్ళ పేర్లు తలుచుకుంటే వాక్షతి బాగా పనిచేస్తుంది. వాక్షతి కామేశ్వరి, మోదిని విమల, అరుణ, జైని సర్వేశ్వరి, కౌలి, ఈ 8 మంది వాగ్దేవతలు. ఇక్కడ వాగ్దేవతలు అంటే జ్ఞానదేవతలని అర్థం. మన వాక్కులన్నీ అక్షరాల మీద ఆధారపడి ఉన్నాయి. ఆకారం నుండి ఆకారం దాకా ఉన్న అక్షరాలే. ఈ 2 మధ్యనే అన్ని అక్షరాలు ఉన్నాయి. హాకి ఒక నాదం కలిపితే అహం అయింది. అక్షరాలన్నీ అహంలోనే దాగి ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న అక్షరాలు 8 వర్గాలుగా విభజన చేశారు. ఈ దగ్గర నుంచి అహం వరకు ఒక వర్గం, దీనికి ఆ వర్గం ఉన్నాయి. తర్వాత కావర్గం. ఇలా అకారాది అక్షరాలను దిద్దుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే దేవతలను ఉపాసించే జాతి మన భారత జాతి. ప్రతి అక్షరం కూడా ఈశ్వర స్వరూపం. మాతృక వర్ణరూపిణి, మాలిని హంసిని మాత. మాలిని అంటే అక్షరమాల మాతృక, వర్ణరూపిణి వాక్యాలే మాతృకలు. ఇలా ఆ వర్గం నుండి షావర్గం వరకు 8 వర్గాలు ఉన్నాయి. అలాగే ఈ 8 వర్గాలే ఆది దేవతలు. వశిని కామేశ్వరి, మోదిని విమల ఇత్యాది దేవతలు. వీళ్ళే మంత్రాది దేవతలు కూడా. మంత్రాలు ఎన్ని రకాల భాగాలతో ఉన్నాయో అన్ని రకాలు ఈ ఆవరణలోనే ఉన్నాయి. వైదికమైనవైన, తాంత్రికమైనవైన మంత్రాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి. వర్షిణి మంత్రాలు అంటే కొన్ని మంత్రాలు జపించడం వల్ల ప్రతికూలాలు అనుకూలాలు అయిపోతాయి. అలా అనుకూలం చేసే మంత్రాలకి ఆది దేవతలు, దేవతలని పేర్లు. కామేశ్వరి అంటే మన కోరికలు తీర్చే మంత్రాలు కొన్ని ఉన్నాయి. రోగం పోవటానికి ఒక మంత్రం, సంపద కోసం ఒక మంత్రం. ఇలాగా కోరికలు తీర్చే మంత్రాలకు ఆదిదేవత కామేశ్వరి. దుఃఖం బాగా ఉన్నప్పుడు అవి తొలగించి మనసులో ఒక ఆనందాన్ని ఇవ్వాలి. మనసులో ఒక ప్రశాంతమైన ఆనందం రావాలంటే ఆనందకరమైన మంత్రాలు ఉన్నాయి. వాటికి ఆదిదేవతే మోదిని దేవత. ఆత్మజ్ఞానానికి అవరోధం చిత్తశుద్ధి లేకపోవటం. చిత్తం శుద్ధమైతే తప్ప ఆజ్ఞాజ్ఞానం అర్థం కాదు. చిత్తశుద్ధిని కలిగించే కొన్ని మంత్రాలు ఉన్నాయి. వాటిని జ్ఞానమంత్రాలు అంటారు. వీటికి విమల అనే దేవత ఆదిదేవత. అలాగే అరుణ అనేది అనురాగ ప్రసారాన్ని కలుగజేస్తుంది. కరుణ, అనురాగము, ప్రేమ మొదలైనవి కలిగించగలిగే మంత్రశక్తులకు ఆదిదేవత అరుణ. విజయం ఇచ్చే మంత్రాలు ఎవరైనా సరే వారి రంగంలో అధికంగా ఉండాలని అనుకుంటారు. అన్నిటికంటే ఎక్కువగా ప్రకాశించడాన్ని జయం అంటారు. ఈ జయకార మంత్రాలకు ఆదిదేవత జైని సర్వేషి అంటే అన్నిటియందు అధికారం కలిగి ఉంటుందట. ఈశ్వరత్వం అంటే లొంగదీసుకొని తన ఆధీనంలో ఉంచుకోవటం. అలా ఇవ్వగలిగే శక్తులు ఉన్న మంత్రాలు ఉన్నాయి. వాటికి ఆదిదేవత సర్వేశ్వరి.
తర్వాత కోహ్లిని కుండలిని శక్తిని జాగృతం చేయగలిగే మంత్రశక్తులకు ఆదిదేవత కౌలిని అన్ని రకాల మంత్రాలను 8 రకాలుగా విభజిస్తే 8 రకాల ఆదిదేవతలు వంటి దేవతలు ఏ మంత్రాలు తెలిసినా తెలియకపోయినా ఆ పేర్లు తెలుసుకుని అమ్మవారికి నమస్కరిస్తే ఆ మంత్రాది దేవతలంతా అనుగ్రహిస్తారు. ఇక శ్రీచక్రంలో క్రింది నుంచి 8వ ఆవరణ చూస్తే మనకు త్రికోణ చక్రం కనిపిస్తుంది. అక్కడ 3 దేవతలు ఉంటారు. వారు మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని. వీరికి 8 చేతులు ఉంటాయి. వీరి చేతుల్లో ఆయుధాలు చూస్తే శాపము, బాణము, పానపాత్ర, మధులుంగము, ఖడ్గము, డాలు, నాగపాశము వంటి గంట వంటి వీరికి అతిపూర్వ రహస్య యోగినులు అని పేరు. ఇక్కడున్న చక్రేశ్వరికి పేరు త్రిపురాంబ చక్రేశ్వరి. అమ్మవారి యొక్క ఆయుధ దేవతలైన చాపిని, పాశిని, అంకుశిని ఇత్యాది దేవత ఆయుధ దేవతలు కూడా వీరి చుట్టూ ఉంటారు. 5 దేవతలంటే అమ్మవారు ధరించిన ఆయుధాల యొక్క దేవతలు. వీరు అమ్మవారికి అంతరంగికలు. ఈ చక్రానికి సర్వసిద్ధ ప్రదా చక్రమని పేరు. ఇక చివరిది 9వ ఆవరణ అయిన బిందు చక్రం. దీన్ని ఆనందమయ పీఠము అంటారు. ఇదే సర్వానందమయ చక్రం. చిత్త ఆనందమైన పరబ్రహ్మ స్థితియే అఖండానందము. అక్కడున్నది కేవలం పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ అలాగే పరబ్రహ్మ యొక్క శక్తి ఈ రెండూ విడిగా ఉండవు. వీరు దీపం కాంతి వలె ఉంటారు. బిందు చక్రంలో ఉన్న అమ్మవారు అయ్యవారి ఒడిలో మహాకామేశ్వరి, కామేశ్వరాత్మకమైన శివశాసిక్య రూపమైన తల్లిగా కనిపిస్తుంది. మనం చెప్పుకున్న కామకార్షిణి, బుద్ధ్యాకర్షిణి ఇవన్నీ లోకంలో వ్యవహరించబడుతూ ఉన్నవే. ఇవి ఉంటేనే బయట ఉన్న లోకమైనా లోపల ఉన్న లోకమైనా నడుస్తుంది. ఇంకా ఏ లోకమైనా పైన వివరించిన 8 ఆవరణలోనే ఉన్నాయి. లోకాలన్నిటికీ పైన ఒక ఆవిడ ఉంది. ఆవిడ బిందుపీఠ నిలయ లోకాలకు అతీతంగా ఆవిడ ప్రకాశిస్తుంది. కాబట్టి లోకాతీత లావణ్య లలిత అని మత్స్య పురాణం చెబుతుంది. 8 లోకాలకైతే 8 లోకాలకు అతీతంగా ఉన్న తల్లి లోకాతీత గుణాతీత సర్వాతీత క్షమాత్మిక అయిన పరబ్రహ్మ స్వరూపిణియే. లలితా త్రిపుర సుందరి. లలిత అంటే లోకాలన్నిటికీ అతీతమైన సౌందర్యం. అదే ప్రసరించింది, లోకంలో ప్రసరించింది. కానీ లోకానికి పరిమితమై కూర్చోలేదు. అర్థమవ్వాలంటే సూర్యకాంతి కిటికీలోంచి మన ఇంటికి వచ్చింది. సూర్యకాంతి ఎక్కడుందంటే మా ఇంటి కిటికీలో ఉందని చెప్పము. కిటికీలో ఉన్నది సత్యమే, కానీ ఆ సూర్యకాంతి కిటికీకే పరిమితమై లేదు. అది అఖండమైనది. కాబట్టి ఎన్ని ఆవరణాలైనా 8 లోకాల్లోనే ఉన్నాయి, మనలోనూ ఉంటాయి. ఆ 8 ఆవరణాలకి అతీతం బ్రహ్మరంధ్ర స్థానంలో సహస్రంలో ఆ పరాశక్తి ప్రకాశిస్తూ ఉంది. ఆవిడ వెలిగి మన శరీరమంతా ప్రసరిస్తుంది. వీటన్నిటికీ అతీతంగా శోభిస్తున్న ఆ చైతన్యాన్ని చూస్తే దానివల్లనే మన శరీరంలో సప్త ధాతువులు, ఇంద్రియాలు, ప్రాణశక్తులు, బుద్ధిశక్తులు ఇత్యాదులన్నీ పనిచేస్తున్నాయి. ఆవిడే అఖండాత్మక స్వరూపిణి. అన్నీ దానివల్లనే పనిచేస్తుంటే ఆ పనులన్నీ మనం వినియోగించుకుంటున్నాం. కానీ అన్ని పనులకు కారణమైన ఆ అనంతశక్తి స్వరూపిణి మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. అమ్మగారు సమిష్ట కుండలిని స్వరూపిణి. ప్రతి వ్యక్తిలోనూ ప్రతి జీవిలోనూ కుండలిని స్వరూపంగా అమ్మవారు వ్యాపించి ఉన్నారు. అమ్మవారి స్వరూపాలలో శబ్దరూపము, యంత్రరూపము, విగ్రహ రూపము, కుండలిని స్వరూపము, తత్వరూపమని 5 సౌందర్యములు ఉన్నాయి. ఆ 5 సౌందర్యాలే సౌందర్యలహరి. ఈ సమిష్ట కుండలిని స్వరూపిణి అయిన ఆ జగదాంబిక ఈ 9 ఆవరణాలను సృష్టించింది. ఈ శ్రీచక్రంలోని ఈ నవచక్రాలకి యోగపరంగా మన శరీరంలో ఉన్న చక్రాలకి సమన్వయం ఉంది. అమ్మవారు సృష్టి ఏ విధంగా జరిగిందో వర్ణిస్తూ మొదటి ఆవరణలో చతురస్రంలో దేవతలు, మాతృకా దేవతలు, ముద్ర దేవతలు, మొత్తం 28 మంది దేవతలు ఉన్నారు. వీరితో ఉన్న త్రైలోక మోహనం అనే చతురస్ర చక్రాన్ని అమ్మవారు తలమూలాలైన అంటే అమ్మవారి దవడల నుండి సృష్టించింది. కానీ మూలేన అనే పదానికి మూలాధార నుండి అని కూడా అనుకోవచ్చు. అంటే ఈ త్రైలోక్యమోహన చతురస్ర చక్రాన్ని లలిత అమ్మవారి దవడల నుండి సృష్టించారంట. కొన్ని గ్రంథాలలో మూలాధారమని, కొన్ని గ్రంథాలలో తలమూలాలైన అని ఉంది. ఈ 2 భాగాల నుంచి అమ్మవారు ఈ దేవతలను ఆవిష్కరించినట్లు చెప్పచ్చు. కానీ తర్వాత తెలియజేసిన చక్రాలను
ఆధారం చేసుకుంటే మూలాధారం నుండి త్రైలోక్యమోహన చక్రాన్ని సృష్టించిందని అర్థమవుతుంది. కాబట్టి సమిష్టి కుండలిని స్వరూపిణి అయిన ఆ తల్లి సృష్టించింది. మూలాధార చక్రం నుండి ఆ తర్వాత స్వాదిష్టాన చక్రం మూలాధారం పైన ఉంటుంది. ఈ స్వాదిష్టాన చక్రం నుండి సృష్టించింది 16 దళాలతో ఉన్న రెండవ ఆవరణ సర్వాశ పరిపూర్ణ చక్రాన్ని. అటు తర్వాత సరిగ్గా నాభి ప్రాంతంలో ఉన్న మణిపూరక చక్రం నుండి సర్వ సంక్షోభం అనే చక్రం మూడవ ఆవరణ 8 దళాల పద్మంను సృష్టించింది. ఆ తర్వాత అనాహత చక్రం, ఇది దగ్గర ఉంటుంది. అక్కడ నుండి 14 త్రికోణాల సర్వ సౌభాగ్యదాయక చక్రాన్ని సృష్టించింది. ఆ తర్వాత విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం నుండి క్రమంగా సృష్టించినవి మహిర్దశల చక్రం, అంతర్ధాశల చక్రం. ఈ మహిర్దాశాల చక్రాన్ని ఆజ్ఞాచక్రం నుండి అమ్మవారు సృష్టించింది. అలాగే విశుద్ధ చక్రం నుండి అంతర్దశా చక్రాన్ని సృష్టించింది. ఇవి కొంచెం పైకి కిందికి అయినట్లు కనిపించాయి, కానీ దాన్ని మర్మాలు దానికి ఉంటాయి. త్రికోణాలతో కనపడుతున్న మహిర్దాశాల చక్రం అమ్మవారి యొక్క ఆజ్ఞాచక్రం నుండి వచ్చింది. ఇదే సర్వార్థ సాధక చక్రం. అలాగే సర్వరక్షాకరం అనబడే అంతర్దశాల చక్రం అమ్మవారి విశుద్ధ చక్రం నుండి సృష్టించబడింది. అటుపై బ్రహ్మరంధ్రం నుండి సృష్టించింది సర్వరోగహార చక్రము. ఈ సర్వరోగహార చక్రమే వశిన్యాది వాగ్దేవతలతో కూడిన చక్రము. ఇది 8 త్రికోణాల చక్రం. ఆ తర్వాత త్రికోణ చక్రాన్ని అమ్మవారు సృష్టించారు. ఇదే సర్వసిద్ధికర చక్రము. ఆ సహస్రానికి చేరే లోపల బ్రహ్మరథం నుండి సహస్రార మధ్యలో ద్వంద్వశాంతము అనే స్థాపం ఉంది. అక్కడ నుండి లలిత అమ్మవారు సృష్టించింది. ఈ సర్వసిద్ధికరం అనే త్రికోణ ఆవరణ చివరికి ఏ బిందువైతే ఉందో అదే మూలాస్థానమైన సహస్రం. అక్కడ నుండి సృష్టించబడినది ఈ బిందు చక్రం. దీన్ని అనుసరించి శరీరానికి శ్రీచక్రానికి ఉన్న సంబంధం పరిశీలించవచ్చు. కాబట్టి మన శరీరమే ఒక శ్రీచక్రం. ఈ విశ్వచక్రం వ్యక్తి చక్రం, మనం ఊహించే శ్రీచక్రం 3, 1 ఈ సమాన భావం సాధించడానికి ఉపాసన జపం ఇచ్చారు. అన్నిటిలోనూ ఈ బిందువుతో ఉన్న తల్లే ఉన్నప్పుడు ఆ తల్లిని పూజించక మరెన్నిటిని ఎందుకు పూజించడం? ఒక బిందువులో ఉన్న తల్లినే పూజిస్తే సరిపోదా అని అనుకోకూడదు. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి లోకం ఉన్నదంతా ఆ బిందువు యొక్క కాంతి అని తెలిసి ఆ భావంతోనే ఆరాధించాలి. అప్పుడు ప్రపంచమంతా అమ్మమయంగా కనిపిస్తుంది. ఈ ప్రపంచం అమ్మమాయే అని తెలుసుకోవాలి. 10 రకాల ఆభరణాలు కనపడితే అన్నిటిలో ఒక రకమైన బంగారం ఉందని చెప్తారు. అదేవిధంగా ఈ ప్రపంచం రకరకాల ఆభరణాలుగా కనపడుతున్నా అన్నింటా ఒకటే బంగారం. ఆ బంగారమే అమ్మవారు అని, పరమాత్మ అని, అమ్మ ఉండటం వల్లే వీటన్నిటికీ విలువ చలామణి కదలిక ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్న ఆవరణాలకు కానీ ప్రపంచంలో ఉన్న ఆవరణాలకు కానీ వీటన్నిటికీ ఆ తల్లే ఆధారం. వెలిగే ఇదంతా అన్నీ తెలుసుకోవాలి. అమ్మ అనే దీపకాంతి ఈ ప్రపంచమంతా ప్రకాశిస్తుందని తెలుసుకుంటే పనిచేసే ప్రతి శక్తి ఆ పరాశక్తి స్వరూపిణి. అది తెలుసుకోవడమే శ్రీచక్ర ఆరాధనా క్రమంగా ఆరాధించి అందులో సర్వాన్ని లయం చేసేస్తాం. అదే అరుణాం కరుణ తరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణ చాప అని మాదీబురామృతం మయూకై అహం ఇచ్చేవ విభావయే భవానీ. అసలు సూర్యబింబం అమ్మ నుండి వచ్చిన కిరణాలే. ఇప్పటి వరకు చెప్పబడ్డ దేవతలు కిరణాలలో మొదటి కిరణం అని, మా తరువాత మహిమ, ఇవన్నీ కిరణాలు. ఇన్ని కిరణాలకి మూలమైన జ్యోతి అమ్మవారు కాబట్టే అని మాదీవ్రావృతం మయూకై మహిమ మొదలైన కిరణాలతో ఉన్న ఆ తల్లి ఎవరో చెబుతూ అహం ఇచ్చేవ విభావ్యవ్యే భవానీ అన్నారు. ఇక్కడ అహం ఇచ్చేవా విభావయే భవానీ అంటే అర్థం అలౌకికంగా నేను భావిస్తున్నానని కాదు. ఆవిడ ఉండడం వల్ల అహం అనే స్ఫురణ ఉంది. ఈ అహం ఆవిడదే అని నేను భావిస్తున్నాను. ఇదే అహం బ్రహ్మస్మి. ఆ బ్రహ్మము బిందువు ఆ తల్లి వల్ల వచ్చినదే. అహం, ఆ వచ్చిన అహం లోకాలంతటా విస్తరించింది. ఆ అహమే వెలుగు. అహం శరీరం మీద ఆరోపిస్తే అనుభూతి వస్తుంది. అహం వస్తువు మీద ఆరోపిస్తే మమ అనే భావం వస్తుంది. అహం దేని మీద ప్రసరిస్తుందో అదే మమ. ఉదాహరణకి ఇతడు నా శత్రువు, అతడు నా మిత్రుడు, అతడు నావాడు, ఇతడు నావాడు అనేవి అమ్మతోనే కూడుకుని ఉంటాయి. ఈ మామ అనే కాంతికి కారణం అహం.
అయితే అహం అనే వెలుగుకి కారణము బ్రహ్మము. అది తెలుసుకుని అహాన్ని ప్రసరించే వస్తువుల మీద కాకుండా దేనివల్ల వచ్చిందో దానితో సమన్వయించడమే అహం బ్రహ్మస్మి. అదే అహం ఇచ్చేవా విభావవే భవాని. ఇది చాలా తేలికగా అర్థమైనట్లు ఉంటుంది. శ్రద్ధగా విని సాధన చేస్తేనే దాని భావం అర్థమవుతుంది. అహం బ్రహ్మస్మి అనే భావన, అహం ఇచ్చేవా విభావవే భావ, ఉపాసన ఉపనిషత్ రెండు వేరువేరు కాదని చెప్పిన ఆదిశంకరాచార్యులు వారు ఏ ఉపనిషత్తులో అహం బ్రహ్మస్మి అని ప్రతిపాదించారో అది కేవలం పుస్తకాలు చదివితేనే రాదని ఆయనకి తెలుసు. అది కేవలం భగవంతుడి ఆరాధన వల్లే వస్తుంది. తత్వము తెలుసుకుని ఎవరు ఉపాదిస్తారో వారికి ఉపనిషత్ సిద్ధి లభిస్తుందని చెప్పారు. ఈ తత్వం ముందే తెలియకపోవచ్చు అసలు అంటూ మొదలు పెడితే ముందు పాపాక్షయం అవుతుంది. పాపాక్షయం అవుతున్న కొద్దీ తత్వం తెలుసుకునే యోగం వస్తుంది. అప్పుడు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆ సమయంలో అమ్మవారి అనుగ్రహిస్తారు. ఉపాసనని ఉపనిషత్తుని సమన్వయించిన ఆదిశంకరాచార్యుల వారు శ్రీ విద్యని ఈ విధంగా చెప్పారు. ఎప్పుడైతే త్రిపురాలయందు వ్యాపించిన అజ్ఞానం నశిస్తుందో, అంటే ఆ వెలుగు వల్ల ఇవన్నీ వెలుగుతూ ఉంటే ఆ వెలుగుకు కారణమైనది ఒకటుందని తెలుసుకోవడమే త్రిపురాసుర. అది జరగగానే త్రిపురాసుందరి సాక్షాత్కారం లభించింది. అదే త్రిపురాసుర సంహారం. త్రివిక్రమ 3 తత్వాల యొక్క అర్థం. శ్రీచక్రంలో ఈ 9 ఆవరణాలని 3 మండలములుగా విభజన చేసి చూపిస్తారు. అవే చంద్రమండలం, సూర్యమండలం, అగ్ని మండలాలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 మండలములే 3 జగత్తులో వ్యాపించినవి. ఈ 3 మండలాలే స్థూల సూక్ష్మ శరీరాలకు కారణమైనాయి. 9 ఆవరణాలతో కూడిన ఈ 3 మండలములే ప్రపంచమంతా సూర్యచంద్రాగ్ని తేజస్సులుగా ప్రకాశిస్తున్నాయి. ఈ సూర్యచంద్రాగ్నులు యందు వ్యాపించిన పరంజ్యోతి నేనే అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఈ మూడింటి యందు వ్యాపించిన పరంజ్యోతే బిందుస్థానమందు ప్రకాశించే లలితా మహాత్రిపుర సుందరి. బిందుస్థానంలో ఉండే చక్రం సర్వానందమయ చక్రం. ఇక్కడ ఉన్న చక్రేశ్వరి మహాత్రిపుర సుందరి. ఈ బిందుస్థానంలో ఒకే ఒక అమ్మవారు లలితా మహాత్రిపుర సుందరి దేవత ఉంది. అయితే ఆ బిందువుకు త్రికోణానికి మధ్యలో స్థలం ఉంది. ఆ స్థలంలో కొంతమంది దేవతలు ఉంటారు. వీరంతా బిందువు చుట్టూ కూర్చుని ఉంటారు. ఆ ఆకారాన్ని కూడా ఒక త్రికోణంలా కొందరు లెక్క వేశారు. దాన్ని ఎలా చెప్పారంటే, శ్రీచక్రాన్ని పైనుంచి గమనిస్తే ముందుగా బిందువు తర్వాత ఒక త్రికోణం మొదలైంది. అక్కడి నుంచి క్రమంగా గమనిస్తే కోణాల ఆవరణలో వచ్చాయి. బిందువు ఆ పరమాత్మ యొక్క స్వరూపం. పరమాత్మ అంటే పరమాత్మ యొక్క శక్తి. ఆయన ఇచ్ఛాజ్ఞాన క్రియాతాత్మకంగా వ్యాపించాడు కాబట్టి త్రికోణాలన్నీ శక్తి చక్రాలు. ఈ బిందు చక్రాలు 4 ఉన్నాయి. ముందుగా బిందు చక్రం, తర్వాతది రెండవ బిందు చక్రం, అదే అష్టదళ చక్రం. ఇది కూడా బిందు చక్రమే. ఆ తర్వాత షోడాదశల చక్రం. ఈ షోడాదశల చక్రం 3వది. ఆ తర్వాత చతురస్రం. ఈ చతురస్రం కూడా వృత్త చక్రమే. వృత్తాన్ని విస్తరింపజేస్తే చతురస్రం. కాబట్టి బిందు చక్రాలు 4 వచ్చాయని ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు. అంటే బిందువు తర్వాత ఒక త్రికోణం తీసుకొని అక్కడి నుంచి అన్ని త్రికోణాలని కలిపితే 43 వస్తాయి. ఈ 43 త్రికోణాలకి మరొక అద్భుతమైన సమన్వయం నటరాజ డమరుకం. రోగించినప్పుడు వచ్చినవి మొత్తం 43 అక్షరాలు. ఆకారానికి శ్రీచక్రానికి సమన్వయం ఉంది. చిదంబర క్షేత్రంలో ఉన్న తల్లి శివకామ సుందరి, అక్కడున్న అమ్మవారు దహారకాశ రూపిణి. నటరాజ ఆకృతికి శ్రీచక్రానికి ఉన్న అనుబంధాన్ని ఆగమశాస్త్రం చెప్పింది. అమ్మవారు బిందువు దగ్గర ఉన్నారు. ఆ తర్వాత త్రికోణం, ఆ లోపల కొంతమంది దేవతలు ఉన్నారు. ఇక్కడ అమ్మవారు తన హృదయాకాంక్షలోంచి మార్తాండ భైరవుని సృష్టి చేశారు. ఇక్కడ భైరవుడు అంటే శివుడి యొక్క స్వరూపం. భైరవ అంటే భరత్వ రమణత్వ మనత్వ కారకుడు. భైరవుడు అనగా సృష్టి స్థుతి లయ కారణమైన ఈశ్వర శక్తి. అలాగే భైరవ అంటే నాదశక్తి స్వరూపుడు అని కూడా అర్థం. అమ్మవారు హృదయాకాంక్షం నుండి వచ్చిన భైరవుని పేరు మార్తాండ భైరవుడు. అసలు మారుతా ఉండు అంటే సూర్యభగవానుడు అనే అర్థం. మార్తాండ భైరవ్యాద్య అని లలితా సహస్రనామంలో ఉంది.